హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా లాస్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూద్దాం యథావిధిగా. ఎల్నినో లానినా గురించి ఇచ్చాము. లానినా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై యూజువల్లీ కోల్డ్ టెంపరేచర్ ఇన్ ఈక్వటోరియల్ రీజియన్. అంటే మనం ఇట్లా వేసుకుంటే ఇక్కడ కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది అంటున్నాడు, ఇక్కడ హాట్ కదా ఉంటుంది లానినా వచ్చినప్పుడు, అందుకే కదా మనకి ఇవి వస్తాయి. సో కాబట్టి అది మార్చాడు. ఎల్నినో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ బట్ లానినా హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ మాన్సూన్ క్లైమేట్. ఎందుకు లేదు? లానినా వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి యాక్చువల్గా. సో ఆన్సర్ రెండు కాదు. సో నెయిదర్ వన్ నాట్ టూ. సో ఇక ఈరోజు టాపిక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలని మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. అయితే ఈ దిశగా భారతదేశం ప్రయాణించట్లేదు అనేటటువంటి దాని గురించి మిడిల్ ట్రాప్ ఇన్కమ్ అనే ఒక రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసింది. 2024 వరల్డ్ బ్యాంక్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేసింది. మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటంటే బాగా పేద దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటారు? పూర్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ పీపుల్, హయ్యర్ ఇన్కమ్ పీపుల్. అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి, ఎగువ తరగతి. అయితే కొన్ని దేశాలు వరల్డ్ బ్యాంక్ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏమంటున్నాయంటే ఎలా ఉంటాయంటే ఈ మిడిల్ ఇన్కమ్ అనేటటువంటి దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే చాలా సంవత్సరాల పాటు మధ్యతరగతిలోనే ఉండిపోతారు. సో దీన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటారు. ఈ ట్రాప్లో చైనా, భారత్ పడేటటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి 2 దశలు ఉంటాయట. మొదటి దశలో భారత్ ఉంది, రెండవ దశలో చైనా ఉంది. ఇలా 2 గండాలు. అంటే మనం చిన్నప్పుడు వైకుంఠపాలి ఆట ఆడతాం, మీకు బాగా గుర్తుందని అనుకుంటా. చివరిలో పెద్ద పాము ఉంటుంది, మధ్యలో ఒక పాము ఉంటుంది, ఈ 2 పాములు ఉంటాయి, ఏవో అసురుడు నేమ్స్ ఉంటాయి అవి. సో ఈ పాములు మింగేస్తే మళ్ళీ ఒకటో స్టేజ్కి వచ్చేస్తాం. ఇట్లా మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉండిపోతాయి. అంటే ఈ దేశాలు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించకుండా మధ్యతరగతి ఆదాయం ఉన్నటువంటి దేశాలుగానే మిగిలిపోతాయి అనేటటువంటి దాని గురించి ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో మనం ఇప్పుడు చూడబోయేది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి, ఇందులో హైలైట్స్ ఏ ఉన్నాయి, ఎందుకు దేశాలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్స్లో పడతాయి, భారతదేశం అసలు ఎందుకు అందులో పడుతోంది, ఇందులో నుంచి బయటికి రావాలంటే రికమెండేషన్స్ మనకి ఏమున్నాయి, ఏం చేస్తే బెటర్, ఇది మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు 2024 ఒక రిపోర్ట్ చెప్పింది. అదేంటంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అంటే భారత్ లాంటి దేశాలు ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ గురించి తప్పించుకోవచ్చు అనేటటువంటి దానిపైన రిపోర్ట్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఏ దేశాలలో అయితే తలసరి ఆదాయము అంటే జీడిపి పెర్ క్యాపిటల్ తలసరి ఆదాయము $1,136 నుంచి $13,845 మధ్యలో ఉంటాయో, అంటే ఇదేంటి తలసరి ఆదాయం అన్నమాట. ఇప్పుడు భారతదేశం ఈ మధ్యలోనే ఉంది. భారతదేశం తాలూకా తలసరి ఆదాయం దాదాపుగా $2,500. అదే మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తాలూకా ఆదాయం చూశారనుకోండి, దాదాపుగా ఏ $10,000 దగ్గర ఉంటాడు. ఏం $10,000? $16,000, $26,000 దగ్గర ఉంటాడు కనీస ఆదాయం, తలసరి ఆదాయం. సో ఏ దేశాలైతే $1,136 తలసరి ఆదాయము, $13,845 తలసరి ఆదాయం మధ్యలో ఉంటారో వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి ముందు వీళ్ళకు ఒక ఇన్కమ్ ట్రాప్, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేటటువంటిది ఉంది. సో ఈ దేశాలలో ఆర్థిక వృద్ధి అనేటటువంటిది మందగిస్తుంది. తద్వారా వీళ్ళు అధిక ఆదాయం కలిగినటువంటి దేశాలుగా మారలేరు. సో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో ముందుగా అసలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ దీనికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చింది. మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటంటే ఏదైనా మధ్యతరగతి ఆదాయం ఉన్నటువంటి దేశాలు, మధ్యతరగతి ఆదాయం అంటే ఇందా చెప్పానుగా $1,136 నుంచి $13,000 తలసరి జీడిపి ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేశాలు, ఏదైనా మధ్యతరగతి ఆదాయం ఉన్నటువంటి దేశాలు అధిక ఆదాయం ఉన్నటువంటి దేశాలుగా మారేటటువంటి క్రమంలో, అధిక ఆదాయం ఉన్నటువంటి దేశాలుగా మారేటటువంటి క్రమంలో అంటే భారత్ అమెరికాగా మారేటటువంటి క్రమంలో పెరుగుతున్నటువంటి ధరల కారణంగా, తగ్గుతున్నటువంటి పోటీతత్వం కారణంగా ఆ దేశాల యొక్క ఆదాయాన్ని పెంచుకోలేవు. అంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పోటీతత్వం తగ్గుతోంది. కాబట్టి పోటీతత్వం తగ్గడం అంటే ఏంటి? గ్లోబలైజేషన్ తగ్గడం. ఈ మధ్యకాలంలో ట్రంప్ లాంటి కొంతమంది ఈ దేశాధినేతలు వేరే దేశాలతో గ్లోబలైజేషన్కి సంబంధించి హైపర్ గ్లోబలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ పొందింది చైనా, జపాన్.
సౌత్ కొరియా. కానీ భారత్ లాంటి దేశాలు కొంతవరకే గ్లోబలైజేషన్ తాలూకు అడ్వాంటేజ్ని తీసుకున్నాయి 1995 నుంచి మాత్రమే. సో కాబట్టి ఇలా గ్లోబలైజేషన్ అనేటటువంటిది ప్రపంచీకరణ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ రానున్నటువంటి కాలంలో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని దేశాలు గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా పోతున్నాయి. సో ఇది పెరుగుతున్నటువంటి ధరల కారణంగా కొన్ని దేశాలు ఆ మధ్యతరగతి ఆదాయం ఉన్నటువంటి దేశాలుగానే మిగిలిపోతాయి, అధిక ఆదాయం ఉన్నటువంటి దేశాలుగా మారవు. సో దీన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటాడు. అయితే భారతదేశం ఈ ట్రాప్లో పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా $5,000 to $6,000 వెళ్ళేటటువంటి క్రమంలో పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేటటువంటి దానికి వెళ్ళేటటువంటి క్రమంలో $5,000 నుంచి $6,000 దగ్గర భారతదేశం ఆగిపోతుంది, ఇంక ముందుకెళ్దాం అని వీడు చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు నిజం అనేటటువంటిది మనం చూస్తే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఇండియా, చైనా ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఉన్నాయి 0, 20, 40, 60, $80,000. ఇప్పుడు అమెరికా చూసుకుంటే దాదాపుగా మనకి ఇండియన్ ఇన్కమ్ GNI పెర్ క్యాపిటా 2018 ప్రకారం ఎంత ఉంది? ఈడు ఒక $60,000 ఎంతో ఉంటుందంట. ఒక మనిషికి $60,000 ఎంతో తలసరి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఈ 2018 లెక్కల ప్రకారం ఎక్కడుంది? 0 కన్నా పైకంటే అటు ఇటుగా $2,500 దగ్గర ఉంది. అంటే లోవర్ ఇన్కమ్, ఈ ముందు ఇంకా పూర్ కంట్రీస్, ఇక్కడ లోవర్ ఇన్కమ్ అంటే తక్కువ ఆదాయం కలిగిన దేశాలు. ఇప్పుడు భారతదేశం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కొంచెంలో వచ్చినప్పుడు భారతదేశానికి ఒక పాము అడ్డు వస్తుంది వైకుంఠపాలెంలో లాగా. ఏంటది? అప్పర్ మిడిల్ ఇన్కమ్. అంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్ రావాలంటే ఎంత ఉండాలి? మనం అటు ఇటుగా ఒక $5,000 నుండి $6,000 తలసరి ఆదాయం ఉండాలి. ఇక్కడికి వచ్చేసేటప్పటికి భారతదేశానికి చాలా ఇబ్బందులు వస్తాయి. దాటి ముందుకు వెళ్ళాలంటే కష్టం. సో ఇది ఫేజ్ 1 గణనం. చైనా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రెండో చైనా వచ్చేసేటప్పటికి ఎక్కడికి వస్తుంది? చైనా ఇలా గీసుకుంటే $20,000. సో చైనా $20,000 తలసరి ఆదాయం వచ్చేసేటప్పటికి చైనాకి ఒక మిడిల్ ఇన్కమ్ ట్రాప్ గండం వస్తుంది. సో ఈ 2 గండాలు దాటితేనే అమెరికా ఏ స్థాయిలో ఉందో ఈరోజు అమెరికా తలసరి ఆదాయం $60,000. అంటే ఎంత లెక్క పెట్టండి, ఇంటూ 80 వేసుకున్నారు అనుకోండి, $48 లక్షల ఒక వ్యక్తి తలసరి ఆదాయం. అంటే నెలకి $4 లక్షల సంపాదిస్తాడు. భారతదేశంలో తలసరి ఆదాయం ఎంత? ఈడ్చి కొడితే $2,000 లేదు. అంటే 2,000 అంటే $170,000 సంపాదిస్తాడు సంవత్సరానికి. ఎక్కడ 170,000, ఎక్కడ 48 లక్షలు. భారతదేశంలో ఒక సగటు వ్యక్తి సంపాదన 170,000, తెలంగాణలో అయితే 3 లక్షలు. అమెరికాలో ఒక సగటు వ్యక్తి వార్షిక సంపాదన 48 లక్షలు. తేడా లేదు. ఈ స్థాయికి రావాలంటే భారతదేశం ఈ 2 గండాలని దాటాలి. ఈ 2 గండాలనే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటున్నారు. ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు పడతారు? వెల్దీ కంట్రీస్ అంటే బాగా సంపన్న దేశాలు ఖచ్చితంగా గ్రోత్ స్లోడౌన్ అనేటటువంటి జరుగుతుంది. అంటే దేశం తన తాలూకా వృద్ధిని పెంచుకునేటప్పుడు $8,000 పర్ హెడ్ అంటే తలసరి GDP $8,000 చేరుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ దేశంలో వస్తాయట. ఇవి సర్వసాధారణంగా అన్ని దేశాలకు జరిగే, మన దేశానికి కూడా జరుగుతుందని అంటున్నారు. ఇది ఎంత? ఇది $8,000 అంటే అమెరికాలో ఒక వ్యక్తి సంపాదించే సంపాదనలో 10% మాత్రమే. అంటే అమెరికాలో ఒక వ్యక్తి సంపాదించే సంపాదనలో 10%లో మనం చూసుకుంటే అక్కడికి వచ్చాక మనం ఆగిపోతాం. అంటే అమెరికాలో సంపాదిస్తున్నటువంటి వ్యక్తి మన దేశంలో వాటితో పోల్చుకుంటే 10% మనం సంపాదిస్తున్నప్పుడు ఇంకా దాటి ముందుకెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుందంట. దీన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటున్నారు. 1990 నుండి కేవలం 34 దేశాలు మాత్రమే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడ్డాయి. అయితే 2023లో ఏం చెప్తున్నారంటే 108 మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ 75% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ కలిగి ఉన్నాయి. అంటే మధ్యతరగతి ఆదాయం కలిగి ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయి? 108 దేశాలు ఉన్నాయి. ఈ 108 దేశాల్లోనే ప్రపంచంలో ఉన్న 70% జనాభా ఉంది, కానీ GDP మాత్రం 40% వచ్చింది. సో ఇప్పుడు ఈ దేశాలకు ఏ రకమైనటువంటి సవాళ్ళు ఉంటాయి? ముసలోళ్ళు అయిపోతున్న జనాభా, అంటే ఆ జనాభాలో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. రైజింగ్ ప్రొటెక్షనిజం అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణకు వ్యతిరేక పవనాలు వేస్తాయి. దానివల్ల మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాలు బాగా మంచి వ్యాపారాలు చేస్తాయి సర్వీస్ సెక్టర్లో. భారత్ లాంటి దేశాలు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని ఇండియాకి తెచ్చుకొని వ్యాపారం చేస్తాయి. ఇప్పుడు ప్రొటెక్షనిజం వస్తే ఏమవుతుంది? అమెరికా ప్రాజెక్టులు ఇండియాకి రావు. సో ఎప్పుడైతే అమెరికా ప్రాజెక్టులు ఇండియాకి రాలేదో భారతదేశంలో ఉన్న సర్వీస్ సెక్టర్, IT సెక్టర్ ఇవన్నీ దెబ్బతింటాయిగా. సో దీనివల్ల కూడా భారతదేశానికి ఈ యొక్క
ఆదాయాలు తగ్గేటటువంటి అవకాశం ఉందట. అలాగే నీడ్ ఫర్ ఫాస్టర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఈ అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ ఈ దేశాలన్నీ కూడా ఇనీషియల్గా వాతావరణం మార్పులు లేనప్పుడు బొగ్గును విపరీతంగా మండించి వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీని వాళ్ళ దేశాల్లో ఇండస్ట్రీస్ పరిశ్రమలకి కావాల్సినటువంటి విద్యుత్ని మంచి అద్భుతంగా సరఫరా చేశాయి. ఎందుకంటే బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి సులభం. ఇప్పుడు ఏమంటున్నారు ప్రపంచ దేశాలన్నీ, భారత్ లాంటి దేశాలు బొగ్గుని మండిస్తుంటే అదిగో పర్యావరణం పాడవుతుంది అంటున్నారు. బొగ్గును మండించకుండా మనం సోలార్ నుంచి చేయాలంటే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, మనము ఎనర్జీ ట్రాన్సిషన్కి మారాలంటున్నారు. అంటే విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు నుంచి కాకుండా తక్కువ డబ్బులతో అయిపోయే విద్యుత్ ఉత్పత్తి కాకుండా ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్ ఉత్పత్తిని చేయాలి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందా. సో దీనివల్ల కూడా మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం 2007 నుంచి మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోనే ఉంది. అంటే 17 సంవత్సరాల నుండి మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోనే ఉన్నాం. సో జిఎన్ఏ పెర్ క్యాపిటా $2,540 ఉంది. అమెరికాలో 25% అంటే అమెరికా $80,000 ఉందని అనుకుందాం. సో మనము $20,000 తలసరి జీడిపిని సంపాదించడానికి $20,000 తలసరి జీడిపిని సంపాదించడానికి ఇంకో 75 ఏళ్ళు పడుతుందంట. అంటే అమెరికాలో 4వ వంతు సంపన్న దేశం అవ్వడానికి ఇంకా 75 ఏళ్ళు పడుతుందంట మనకి. ఎప్పుడు మరి అమెరికాను దాటాలి, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా. సో ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది చెప్తున్నారు. అయితే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోకి ఎందుకు వెళ్తారు, డెవలపింగ్ కంట్రీస్ అనేటటువంటివి కొంత కాంపిటీషన్ లేనటువంటి కారణంగా, అంటే ఆ దేశాల్లో ఆవిష్కరణలు రాకపోవడము, అలాగే ఆర్థిక వృద్ధి మందలించడం కారణంగా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది జరుగుతుంది. అంటే మన దేశాల్లో ఇప్పుడు ఏం చేయాలి, మనము జీడిపి ప్రతి సంవత్సరం మనకి 10% ఉండాల, 7% ఉంది ఇప్పుడు 7.2. సో 10% జీడిపి ఉండాలి ప్రతి సంవత్సరం, 10% పైన ఉండాలి. దీంతోపాటు కొత్త కొత్త ఆవిష్కరణలు జరగాలి. 2 స్ట్రక్చరల్ షిఫ్ట్ అంటే ఏంటి, మనకి ట్రాన్సిషనింగ్ సెక్టార్స్ ఆర్ గ్రోత్ డ్రైవర్స్ రిస్క్ స్టాగ్నేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ ఆర్ ల్యాక్. అంటే మనకి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, వ్యవసాయ రంగము ఇట్లాంటివి ఉన్నాయి. ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తగ్గి పారిశ్రామిక రంగంలోకి రావాలి. పారిశ్రామిక రంగం ఇలాంటి వాటిలో ఆవిష్కరణలు పెరగాలి, దానివల్ల జీడిపి పెరగాలి. సో స్ట్రక్చరల్ షిఫ్ట్, నిర్మాణం అనేటటువంటిది మారాలి. అలాగే రైజింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, పెరుగుతున్నటువంటి ఆదాయ అసమానతలు, ఇది కూడా చాలా ఇబ్బంది. అంబానీ ఏమో 7,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటాడు, మనమేమో 700 రూపాయల ఇంట్లో అద్దెకుంటాం. ఈ సినారీ ఎందుకు వస్తుంది, రిచ్ ఈజ్ గెటింగ్ రిచర్, పూర్ ఈజ్ గెటింగ్ పూరర్ అనేటటువంటిది ఎందుకు వస్తుంది ఇండియాలో. సో ఇది తగ్గాలంటున్నారు. ఇది తగ్గితేనే ఎకనామిక్ ప్రోగ్రెస్ అందరి వల్ల అవ్వాలి, అంటే ఆర్థిక ఫలాలు అందరికీ అందాలి, ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటిది రావాలి. ఇది ఒక కారణం. అయితే ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా ఉండడానికి ఏంటి రీజన్ అంటే, ఒకటి ప్రొటెక్షనిజం పెరిగిపోతుంది. అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రపంచీకరణ వల్ల బాగుపడిన దేశాలు చైనా, సౌత్ కొరియా, జపాన్. మీరు చూడండి కావాలని అనుకుంటే చైనాలో ఉన్న మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంకా ఇవన్నీ కూడా ప్రపంచం అంతా వెళ్ళిపోయాయి. సౌత్ కొరియా శాంసంగ్ ఫోన్ ప్రపంచం అంతా పాకేసింది. హుందాయ్, కియా కార్లు సౌత్ కొరియావే, ప్రపంచం అంతా వెళ్ళిపోయాయి. జపాన్లో సోనీ, మిత్సుబిషి, వర్ల్పూల్ ఇలాంటి కంపెనీలు ప్రపంచం అంతా వెళ్ళిపోయాయి. ఇంకా మనం అలాంటి కంపెనీలు తయారు చేయలేదు. తయారు చేసే లోపు ఇప్పుడు ఏమంటున్నారు, అసలు వేరే దేశాలతో సంబంధాలు వద్దంటున్నారు. సో ఈ కారణాల వల్ల భారతదేశానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, మనం విపరీతంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. దాంతోపాటుగా మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామీకరణ కూడా అంత అద్భుతంగా లేదు. సో పారిశ్రామీకరణ లేకపోవడము, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడము, దీనివల్ల ఆదాయాలు అనేటటువంటివి అంత వేగంగా పెరగవు, ఆదాయాలు పెరగవు. అలాగే స్టేట్ కంట్రోల్, చాలా చోట్ల ప్రభుత్వము విపరీతమైనటువంటి నియంత్రణలు పెట్టింది. చూడండి, వడాఫోన్ మీద 25,000 కోట్లు ట్యాక్స్ వేశారు. అట్లాంటి ట్యాక్స్ వేయకూడదు. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు పన్ను కట్టమంటారు. ఇప్పుడు పన్నే కట్టలేకపోతున్నాము, 10 ఏళ్ళ నుంచి పన్ను కట్టమంటే ఎవడు కడతాడండి కంపెనీలని. సో కంపెనీలు కొంచెం స్వేచ్ఛగా వదిలేయాలి, వాళ్ళు బాగా వ్యాపారం చేస్తారు, పన్నులు వస్తాయి ప్రభుత్వానికి. సో ఇలాంటి స్టేట్ కంట్రోల్స్ అనేటటువంటివి ఉన్నాయి. దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రైవేట్ రంగంలో వచ్చేటటువంటి పెట్టుబడులు తగ్గుతాయి. అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, మన దేశంలో ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థలో నాణ్యత లేదు. దీనివల్ల మనకి స్కిల్, నైపుణ్య అభివృద్ధి జరగట్లేదు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా తక్కువ మన గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. దాని కారణంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది.
అలాగే క్లైమేట్ చేంజ్, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ప్రకృతి విపత్తుల కారణంగా కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, దానివల్ల కూడా వృద్ధి రేటు తగ్గుతుంది. ఇవి భారతదేశానికి ఉన్నటువంటి కారణాలు. ఇందులోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు 3I మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి. అంటే పెట్టుబడులు పెంచాలి, ఇన్ఫ్యూజన్, ఈ పెట్టుబడుల్ని బాగా చొప్పించేటట్టుగా చేయాలి, కొత్త కొత్త ఆవిష్కరణలు రావాలి. మన దేశంలో వ్యాపారాత్మక ధోరణులు అనేటటువంటివి రావాలి. దాంతోపాటుగా ఉమెన్, మైనారిటీస్ అండ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వ్యాపారాల్లో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో కానీ ముందుండేటట్టు, ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేటట్టు నిర్ణయాలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఎనర్జీ ప్రైసెస్ అనేటటువంటివి పెంచాలి. అంటే కరెంటు ఛార్జీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి పెంచాలి. రైల్వే ఛార్జీలు పెంచాలి ఖచ్చితంగా. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇంకొంచెం రెవెన్యూ వస్తుంది, పన్నులు తగ్గుతాయి, దానివల్ల ఇంకా భూమి అవుతుంది ఎకనామీ. అలాగే దీంతోపాటు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ గ్రేటర్ ప్రైవేటైజేషన్. ఏవైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ని ప్రైవేటీకరణ చేసేయాలి. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే నష్టాల్లో నడుస్తున్నాయో తీసిపడేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు నడుపుకుంటారు, లాభాలు వస్తాయి. ఎయిర్ ఇండియన్ చేయాల అట్లా చేసేయండి. బిఎస్ఎన్ఎల్ లాభాలు రాకపోతే అమ్మేయండి, ఇబ్బంది ఏముంది. అలాగే బూస్ట్ మిడిల్ క్లాస్. ఈ మొన్న ట్యాక్సెస్లో చూసాం, ఎక్కువ ట్యాక్సెస్ ఎవరికి వేస్తున్నారు? మిడిల్ క్లాస్కే వేస్తున్నారు. లోవర్ క్లాసు, పూర్ క్లాస్ వాడు ట్యాక్స్లు కట్టడు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ నెట్లోకి రారు. హై క్లాస్ అంటే ఎవరు? అంబానీలు, అదానీలు, వీళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకునే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఇంకా మిడిల్ క్లాస్ ఎవరికి వేస్తున్నాడు? ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, టీచర్లు ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వేస్తున్నాడు. వాళ్ళకి టీడీఎస్ అన్న పేరిట 10%, 15%, 20% కట్ చేసేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటే వాళ్ళు ఇంకేం కొంటారు? కొనరు. అప్పుడు డిమాండ్ అనేటటువంటిది పెరగదు. సో కాబట్టి మిడిల్ క్లాస్కి ట్యాక్స్లు తగ్గించాలి. అప్పుడు పూర్ క్లాస్ మిడిల్ క్లాస్లోకి రావడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దానివల్ల వాళ్ళకి ఆదాయం అనేటటువంటి జేబులో ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, డిమాండ్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. సో ఇదొకటి. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఎక్కువగా విద్య, నైపుణ్యాభివృద్ధి వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ప్రభుత్వం. దానివల్ల ఎక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తారు, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేస్, పోర్ట్లు ఇవన్నీ డెవలప్ చేయాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగాన్ని పెంచాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి, ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ పట్టుకురావాలి. అంటే ఇందాక చెప్పినట్టుగా కొన్ని రంగాల్లో సమూలమైనటువంటి మార్పులను తీసుకురావాలి. అలాగే క్యాపిటల్ అక్యూములేషన్ అంటే పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు పెరగాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుంది. సో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించి 2017లో ఎవరిచ్చారు ఈ రిపోర్టు? ఇలాంటివి అడుగుతుంటాడు, ఈ రిపోర్ట్లు ఎవరిచ్చారు, ఆ రిపోర్ట్లు ఎవరిచ్చారని. ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సంభావ్య జీడిపిని నిర్వచించండి మరియు దాని నిర్ణయకాలను వివరించండి. భారతదేశం జీడిపిని గ్రహించకుండా నిరోధించే అంశాలు ఏమిటి? అంటే భారతదేశానికి జీడిపి రాకపోవడంని నిరోధించేటటువంటి అంశాలు ఏమున్నాయి? ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్టు. సో దట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ ఎకనామీ ఆన్సర్స్.